సభకు నమస్కారాలు. ఈరోజు స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమ్మిట్లో నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులకి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్పీక్ సూసైడ్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ పేరిట మరి శామ్యూల్ రెడ్డి గారు, అదేవిధంగా నిర్మల గారు, వారి బంధువులు మిత్రులు చాలా కాలం నుండి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశాల పట్ల నాకు మిత్రుల ద్వారా తెలిసిన వెంటనే చాలా ఒక గొప్ప ఉద్యమాన్ని మీరు నిర్వహిస్తున్నారనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు నేను ఇదివరకు వారు ఆహ్వానించినప్పటికీ కూడా మన రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉండే ఆ రోజు నాకు ఒక కారణం ఢిల్లీలో ఒక అత్యవసరమైన సమావేశం ఉండడం వల్ల హాజరు కాలేకపోయాను. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరిని కలుసుకునేటువంటి అవకాశం కలిసినందుకు చాలా సంతోషం. అయితే మనకు తెలుసు నిర్వాహకులు ఏ ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనే విషయం మనకందరికి తెలుసు. సూసైడ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ యాక్ట్ యాజ్ పర్ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు చెప్తారు. ఇట్స్ అన్ ఇర్రేషనల్ యాక్ట్. ఎందుకు అనేది ఎవరు కూడా దాన్ని ఇప్పటివరకు ఒక స్పష్టంగా చెప్పలేకపోయారు. మనకందరికి తెలుసు జీవరాశుల్లో వీఆర్ వన్ అమాంగ్ దెమ్. లక్షలాది కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ అనేది వన్ అమాంగ్ దెమ్. బట్ నాకు తెలిసినంత వరకు ఏ జీవరాశి కూడా ఆత్మహత్య చేసుకోదు ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. సృష్టిలో కోట్లాది లివింగ్ బీయింగ్స్ ఉన్నాయి, ఏది కూడా చేసుకోదు. కాకపోతే ఒకపై దాడి చేస్తుంది, ఒక జీవరాశి ఇంకో దానిపై దాడి చేస్తుంది, చంపేస్తుంది, ఆహారంగా భుజిస్తుంది. లేకపోతే వెజిటేరియన్ అనుకునే వాటి కూడా మర్రి చెట్టు కింద ఏ చెట్టు పెరగనియదు. కాబట్టి ఈవెన్ దో ఇట్స్ ఎ వెజిటేరియన్, మనకు సామెత కూడా ఉంది తెలుగులో, మర్రి చెట్టు కింద ఇంకేం మొలకెత్తదని. కాబట్టి అలాంటివి చూసాం. ఈదర్ ఇట్ మే బి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ లివింగ్ బీయింగ్. బట్ ఒకటిపై దాడి చేసుకున్నది తప్పితే ఒకరు తన సొంతంగా ప్రాణాన్ని తీసుకునేటువంటి జీవరాశి దురదృష్టవశాత్తు మనమే, హ్యూమన్ బీయింగ్స్. ఎందుకు ఇది గుడ్ ఓల్డెన్ డేస్లో లేదు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత లక్షలాది సంవత్సరాలు కూడా ఆత్మహత్యలు అనేది లేదు. దిస్ ఈజ్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ ఓన్లీ. ఇదేదో కొత్తగా మనకు తెలిసింది చరిత్రలో తెలుసుకున్నాం. ఒక రాజరిక వ్యవస్థలో ఒక రాజుపై దాడి చేస్తే ఓటమి పాలైనటువంటి రాజు లేదా చనిపోయినటువంటి రాజు యొక్క స్త్రీలు, భార్యలు, లేకపోతే కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేస్తున్నది టు మై నాలెడ్జ్ ఐ లెర్న్ ఎట్ మై యంగ్ ఏజ్. ఒక స్కూల్ స్టూడెంట్గా చదువుకున్నాం. ఏది మొదట్లో చరిత్రలో అక్కడ ఆత్మహత్య అనేది విన్నా నేనైతే. హిస్టరీ టీచరు చెప్పంగా విన్నాం మనం. తదనంతరము మనకందరికీ తెలుసు ఒక గొప్ప సంస్కరణ, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉండే భర్త చనిపోతే భార్య మరి ఆ చితిపైనే చనిపోయేటువంటి సతీ అలాంటి ఒక ఆచారాన్ని రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప సంఘ సంస్కర్తలు దాన్ని వ్యతిరేకంగా పోరాటి దాన్ని కూడా మెల్లమెల్లంగా కూడా నిర్వీర్యం చేశారు. ఈ కాంటెంపరీ వరల్డ్లో జరుగుతున్నటువంటి వీటిపైన ముఖ్యంగా మన భారతదేశంలో సూసైడ్ పట్ల గ్లోరిఫై చేసేటువంటి విషయాలను కూడా మన దగ్గర ఉన్నాయి. నేను సమయం ఎక్కువ లేదు కాబట్టి క్లుప్తంగా నేను తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీ ఆవిర్భించిన వాళ్ళలో నేను ఒకరిని. ఐఎమ్ వన్ అమాంగ్ ది ఫౌండింగ్ మెంబర్స్.
ఉద్యమం ఉధృతం అవుతున్న సందర్భంలో తెలంగాణ పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేది. ఆత్మహత్యలు చేసుకునేటప్పుడు ఐఎమ్ వన్ అమాంగ్ ది ఫ్యూ. దాన్ని మనము సరే ఆత్మహత్యలు చేసుకున్న చాలా శ్రీకాంతాచారి గారు చెల్లి పెడితే చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధేసేది. కడుపులో ఒక ఆవేదనతోని గంటల తరబడి మేము ఆ రోజులలో ఏడ్చేది. ఒకానొక సందర్భంలో నేను అక్కడి వరకే దాన్ని మళ్ళీ నేను మాట్లాడదలుచుకోలేదు, అక్కడి వరకే దాన్ని అక్కడ దృష్టిపెట్టి ఒకానొక సందర్భంలో ఉద్యమకాలంలో ఒక బీబీసీ జర్నలిస్టు మరి ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వస్తే వారు సమయం లేక మరి వినోదులతో మాట్లాడుకోమని పంపిస్తే నా దగ్గరికి వచ్చింది. నేను మా తెలంగాణ భవన్ పార్టీ ఆఫీస్లో ఉన్నాను. ఆవిడ వస్తూ లోపల నేను కూర్చుంటే చాలా ఆవేశంగా బాధతో వచ్చేసింది. ఒక జర్నలిస్ట్ వచ్చి ఇంటర్వ్యూ చేసే ముందు ఎందుకు అంత కోపంగా ఆవేదనతో ఉరికొచ్చిందో నాకు అర్థం కాలేదు. వచ్చేసి నా ముందు కూర్చొని చాలా అంటే ఆమె వాయిస్, ఆమె వే ఆఫ్ ఫిజికల్గా చూసి నాకు భయం వేసింది. ఏందమ్మా ఆమె జర్నలిస్ట్, ఒక లేడీ జర్నలిస్ట్ వచ్చేసి ఒక 2 minutes నేను ఇట్లా మంచినీళ్ళు ఆఫర్ చేసిన, మెల్లగా కూల్ అయిన తర్వాత మీరు అక్కడ అంత పెద్ద ఫ్లెక్సీ ఎందుకు పెట్టిండ్రు అని అడిగింది. సూసైడ్ ఫ్లెక్సీలు పెట్టారు కదా అంటే ఆమె ఏం చెప్పిందంటే సూసైడ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ యాక్ట్. ఒక్కసారి దాన్ని మీరు గ్లోరిఫై చేస్తుంటే ఒకరి నుండి ఒకరికి అది ఎవరైతే సూసైడల్ టెండెన్సీ అనుకో వాళ్ళకు ప్రొవకేషన్ వస్తుంది, మీరు దాన్ని కొంత తగ్గించుకోవాలని చెప్పి ఆమె సూచనప్రాయంగా నాకు తెలియజేసేది. చెబుతూ ఆమె ఒక చిన్న విషయం కూడా చెప్పింది నాకు. థేమ్స్ నది, లండన్ పక్కకున్న థేమ్స్ నదిలో నిత్యము ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. కొంతమంది కారుతో స్ట్రేట్గా వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీకెళ్ళి కూడా కింద పడితే ఇప్పుడు మేము పెద్ద ఫెన్సింగ్ పెట్టేసినాం థేమ్స్ నది బ్రిడ్జ్ పైన. కానీ ఏ పత్రిక కూడా ఇంత కూడా రాయది, ఏ టీవీ కూడా చూపియది. ఇది సూసైడ్ అనేది ఒక ఇర్రేషనల్ యాక్టు, దానికి ప్రొవకేషన్ చేయకూడదు అని ఆవిడ చెప్పడం జరిగింది. సరే, అది సామాజిక శాస్త్రవేత్తలు ఆలోచించాలి అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఆ విధమైన ఆలోచన విధానం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇదే సందర్భంలో సూసైడ్స్ గురించి వెళ్ళి మనం ఒకసారి ఆలోచన చేస్తే మీకు అందరికీ తెలుసు 1990లో యావత్తు తెలంగాణ ప్రాంతంలో పత్తి రైతుల ఆత్మహత్యలు జరిగేది. ఏ రోజు పత్రిక చూసినా ఎక్కడో దగ్గర పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకునేది. కారణాలు రైతులు డిస్ట్రెస్లో ఉండడం వల్ల అనేది అభిప్రాయం. కొన్ని కుటుంబాల్లో పట్ల చిన్నపాటి కుటుంబ తగాదాలు ఉండేసరికి ఇమ్మీడియట్గా అక్కడ పెస్టిసైడ్స్ పత్తి రైతుల ఇంట్లో పెస్టిసైడ్స్ ఉంటాయి, వాటిని కన్జ్యూమ్ చేసి భార్యాభర్తలు ఎవరో ఒకరు చనిపోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోవడం అనేది ఆ రోజు మాలాంటి వాళ్ళం కొంత, నేను వరంగల్ జిల్లాలో ఆనాడు యాజ్ అ లాయర్గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో పట్ల దీనిపైన మేము చాలా లోతుగా పరిశీలించడం. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా ఢిల్లీ నుండి వచ్చి వరంగల్లో పర్యటించారు ఈ సూసైడ్ డెత్స్ గురించి వెళ్ళి కూడా 98లో. దాన్ని లోతుగా పరిశీలించినప్పుడు సందర్భంలో పట్ల అంటే ఎట్లా కంట్రోల్ అయినాయంటే మీకు ఎందుకు నేను మళ్ళీ ఒకసారి ఐఎమ్ వన్స్ అగైన్ మెన్షనింగ్ ది వర్డ్ ఇర్రేషనల్ యాక్ట్. అప్పుడు బీటీ కాటన్ విత్తనాలు రాలేదు. బీటీ కాటన్ విత్తనాలు రాకముందు పత్తి రైతు ప్రతిరోజు ఏదో ఒక పెస్టిసైడ్ చల్లవలసిన అవసరం ఉండే. ఎప్పుడైతే బీటీ కాటన్ వచ్చిందో ద యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ చాలా 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 తగ్గిపోయింది. ఇట్ వాస్ కంట్రోల్, అదర్వైజ్ రెడ్యూస్ అయిపోయింది. దానికి కూడా కొంత ఎఫెక్ట్ వచ్చేసేసింది. అంటే ఇమ్మీడియట్గా ఇంట్లో చిన్నపాటి తగాదు ఉన్నా కూడా ఆ పెస్టిసైడ్ అనేది ఇంట్లో ఉండకపోయేది. దట్ ఈజ్ ఇదంతా మీకు సింపుల్గా అవపడుతుండొచ్చు, చాలా సిల్లిగా అన్నను, కానీ సింపుల్గా అవపడుతుండొచ్చు. బట్ దీన్ని చాలా మేము చాలా డీటెయిల్గా స్టడీ చేశాను.
నేను అందుకే ఈరోజు నాకు కొంత సమయం ఇక్కడ మీరు కలిసి మాట్లాడాలని రావడం, అంటే మనం ఈ సమాజం లోపల ఎలాంటి పరిష్కారాలు దొరుకుతాయనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిర్వాహకులకు అటువంటి వారి యొక్క ఉద్దేశం కూడా అదే. వారి కుటుంబంలో జరిగిన ఒక సంఘటన చూసుకొని ఇంత గొప్పగా ఈ అంశాన్ని తీసుకొని ముందుకెళ్తున్నట్టే సమాజంలో ఇలాంటి బాధలు ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులకు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం అట్లా ఆలోచించినప్పుడు ఫ్యామిలీ డిస్ట్రెస్లో ఉండకుండా చేయడానికి నిన్నగాక మొన్న పార్లమెంట్లో మా ప్రతిపక్ష పార్టీ లేవనెత్తిన ప్రశ్నకు పార్లమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఇచ్చిన జవాబు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ది నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ తెలంగాణ రీజన్ ఆర్ రెడ్యూస్డ్ అనేది పార్లమెంట్లో, లోక్సభలో నిన్నగాక మొన్న జవాబు చెప్పడం జరిగింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయినాయి అని పార్లమెంట్లో జవాబు నిన్నగాక మొన్న, డే బిఫోర్ ఎస్టర్డే. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్, యాజ్ ఆల్ ఆఫ్ యూ నో. తెలంగాణలో ఈరోజు ఇరిగేషన్ సిస్టమ్ని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఉచిత కరెంటు 24 గంటలు కరెంటు ఇవ్వడము, ఇలా ప్రతి రైతుకు నిత్యము నీటి సౌకర్యాన్ని కల్పించడం వల్ల, రైతు బంధు పథకం ఇవ్వడం వల్ల, రైతుకు దురదృష్టవశాత్తు ఏ కారణంతో చనిపోయినా కూడా రైతు బీమా 5 లక్షల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ ఇంప్రూవ్ చేయడం వల్ల వీ కుడ్ కంట్రోల్ సూసైడ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇన్ ఫ్యాక్ట్ వాట్ ప్రొవోక్డ్ అస్ ఫర్ ది ఎడ్యుకేషన్ ఈజ్ నీళ్లు, నిధులు, నియామకాలను ఆ రోజు మేము ఒక ట్యాగ్ లైన్ తీసుకున్నాం. నీళ్ళు ఇచ్చినాం, ఇవాళ నిధులు సమకూరుస్తున్నాం. కాబట్టి కొంత డిస్ట్రెస్ అమాంగ్ ది సొసైటీ తగ్గించగలిగాం. అంటే ఇట్లా సూసైడ్స్ అనేది ఎట్లా కంట్రోల్ చేస్తామంటే, దెర్ ఆర్ మెనీ సోషల్ ఫ్యాక్టర్స్, అఫ్ కోర్స్ నాట్ ఫర్ ద టీనేజర్స్, అమాంగ్ ది అదర్ స్ట్రాటా ఆఫ్ ది సొసైటీలో ఉన్నటువంటి కుటుంబాల్లో భార్య కానీ భర్త కానీ ఈ సమస్యలు. అండ్ అమాంగ్ ది విమెన్, భర్త వేధింపులు కానీ లేకపోతే అత్తగారింటి కానీ వేధింపుల పైన కూడా ఈరోజు పార్లమెంట్ కానివ్వండి, శాసనసభ కానీ మంచి చట్టాలు తీసుకురావడం వల్ల కూడా కొంతవరకు మనం తగ్గించగలం. డ్యూరింగ్ మై ఎర్లీ డేస్ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు late 80s and early 90sలో I used to see many suicides among the married women. ఇప్పుడు తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. The reason is very simple. For the last 2 decades, the wisdom of the parliament, మంచి చట్టాలు తీసుకురావడం వల్ల ఇలా చాలా తగ్గించగలం. ఇలా చాలా పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళిన సందర్భంలో కానివ్వండి, లేకపోతే విమెన్ డొమెస్టిక్ వైలెన్స్ చట్టాలు కానీ, మెయింటెనెన్స్ చట్టాలు కానీ, ఇవన్నీ కూడా కొంతవరకు ఉపయోగపడ్డాయి. మీరు సొసైటీ లోపల ఏ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ వల్నరబుల్, ఎవరైతే బ్రతుకు పైన నిరాశ నిస్పృహ కలుగుతుందో వాళ్ళని మనము ఒక కాన్ఫిడెన్స్, ఎస్ ఐ కెన్ లివ్, నేను బతకగలుగుతాను అని చెప్పచ్చు. చిన్న విషయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉంటాయి ఫ్యామిలీలో, తర్వాత విడోస్కి ఉంటాయి పెన్షన్స్. మేము పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా మా మిత్రులు మేము చెక్స్ ఆ విమెన్కి ఇచ్చే సందర్భంలో, విడోస్కి ఇచ్చే సందర్భంలో ఒకానొక సందర్భంలో నేను చూశాను, బొట్టు ఉంది, తాళి ఉంది, పసుపు తాడు, పాపం బంగారం కాదు తాళి, పసుపు తాడు, కాళ్ళకు మట్టెలు ఉండేది, మంచి అంటే నార్మల్ విమెన్ లాగా బట్టలు ఉండేది. చెక్ ఇచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత నాకు మధ్యలో ఉండేది, ఎందుకు ఈ అమ్మాయికి చెక్ ఇచ్చినాం, ఈ విడో పెన్షను మరి ఈమెకి ఎందుకు ఇచ్చినాము? భారత సంస్కృతిలో బొట్టు పెట్టుకుంటుంది స్త్రీ భర్త ఉన్నప్పుడు, సరే లేనప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కొంత సంస్కరణలు జరిగినాయి. ఏదో విధంగా అయితే మనకు స్పష్టంగా అవపడుతుంది. నేను ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 5 years బ్యాక్ ఇన్సిడెంట్స్. సందర్భంలో నేను సర్పంచ్లో ఎందుకు ఇట్లా అంటే, సార్ ఆమె పెళ్ళయింది, భర్త వదిలిపెట్టిండు, తల్లిగారు ఇంట్లో ఉన్నారు సార్,
వాళ్ళ తల్లి చచ్చిపోయింది, ఇంకా ఆమె అన్న వదిన దగ్గర ఉండవలసి వస్తుంది, ఇబ్బంది ఉన్నది, అందుకోసం నేను విడో అని చెప్పి పెన్షన్ ఇప్పిస్తున్నా అని చెప్పాడు. చట్టరీత్యా తప్పు, కానీ సామాజికంగా నేను ఐ నెవర్ ఫైండ్ ఫాల్ట్ విత్ దట్ సర్పంచ్. ఇట్లా నా మధ్యలో వచ్చింది నలుగురు 5 ఎమ్మెల్యేలు ఇస్తామన్నా అట్లా ఇస్తాం కదా, ఇస్తాము అట్లా ఇస్తాం, మీ ఇస్తాం అట్లా ఇస్తామని చెప్తున్నారు. నేను ఈ ఇష్యూని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గరికి ఇట్లా చెప్తే ఆయన ఏమనంటే, ఇది ఆ స్త్రీ ఎంత బాధతో ఒక విడో పెన్షన్ తీసుకుంటుండొచ్చు, ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ ఫైనాన్షియల్గా బాధలో ఉంది కాబట్టి తీసుకుంటుంది, దీన్ని ఆలోచిద్దాం వినోద్, ఒంటరి మహిళని స్కీమ్ పెడదాం పట్టని చెప్పేసి ఇమీడియట్గా. ఒంటరి మహిళ, సింగిల్ ఉమెన్, మేబీ అన్మ్యారీడ్ విమెన్ ఆర్ మ్యారీడ్ బట్ డెజర్టెడ్, ఏది కారణమైనా కూడా ఒంటరి మహిళకి చేద్దాం చెప్తే, ఈరోజు గ్రామాల్లో ఒక మినిమం 10 నుండి ఒక 30 పెద్ద గ్రామం అయితే ఉంటాయి విమెన్కి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఏజ్. 23 ఏళ్ళకి 24 ఏళ్ళకి కూడా భర్త వదిలిపెడితే కూడా రావచ్చు. కొంతమంది వివిధ కారణాల వల్ల పెళ్లిళ్ళు కూడా కావు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూశాను నేను. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సోషల్ సెక్యూరిటీ మెజర్ వేర్ వీ కుడ్ ప్రివెంట్ సమ్ సూసైడ్స్. నేను ఇదంతా ఎందుకు చెప్పుకొస్తానంటే, సోషల్ ఇంటర్వెన్షన్, ది రోల్ ఆఫ్ ది గవర్నెన్స్, ది రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎట్లా ఇస్తారండి పెన్షన్, ఎట్లా ఇస్తారు, ఈమె ఏజ్ 65 ఏళ్ళు లేదు, ఈమె వీడో కాదు, ఈమె పెన్షన్ ఇయ్యదు, తక్కువ కొట్టేస్తాడు ఒక ఐఏఎస్, బ్యూరోక్రాటిక్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో. బట్ వీ ది పొలిటీషియన్స్ యాజ్ సోషల్ సైంటిస్ట్ వీ కుడ్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. సో దీస్ ఆర్ ఫ్యూ స్టెప్స్ వేర్ వీ కెన్ prevent at least few vulnerable sections of the society who may commit suicides. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు సమాజంలో ఇలాంటి సమస్యల పట్ల మనం చూస్తే చాలా ఉంటాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏం చెప్తున్నారు, దాదాపు ప్రపంచంలో ప్రతి సంవత్సరం 7 లక్షల పైచిలకు ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్తున్నారు వివిధ దేశాల్లో. ఏ దేశాలలో ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి కూడా సామాజిక శాస్త్రవేత్తలు కనుక్కుంటే దాదాపు 80% ఆత్మహత్యలు పూర్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో జరుగుతున్నాయని అంటున్నారు. అండ్ ఆల్సో డెవలప్డ్ సొసైటీస్లో కూడా ఫ్రస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఫ్యామిలీ సెటప్ లేక. డెవలప్డ్ లైక్ అమెరికా, యూకేలో అన్నీ ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణాలు ఏజ్డ్, ఫ్రస్ట్రేషన్, ఫ్యామిలీ లైఫ్ లేకపోవడం, ఫ్యామిలీ అనేటువంటి ఒక యూనిట్ లేకపోవడం, చివరి జీవితంలో చివరి దశలో అంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఒక తోబుట్టులు ఉండకపోవడం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య చూస్తే నాకు బాధేసి చాదికులు చెప్పిన నేను, ఇలా ఏం చెప్తున్నారు, గ్రామంలో చనిపోతే చాలామంది మన పిల్లలు అమెరికా వేరు, 2 days 3 days శవాన్ని మనం కూలర్లో దాంట్లో పెడుతున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి అయిపోయింది తెలంగాణలో అయితే నేను చూస్తున్నాను. ఎందుకంటే వారు ఒక బాంబేలో ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. అంటే నేను చెప్పిన ఈ సంస్కృతిని కాపాడాలి. ఇంకా అట్లీస్ట్ చితికైనా కడుపులో పుట్టినటువంటి పిల్లలు వాళ్ళని ఉండాలి, అయితే తోబుట్టులన పిల్లలు లేకపోయినా తోబుట్టులైనా ఎవరైనా ఒకటి ఉండాలి, అయితే ఫ్రెండ్స్ ఎవరో మనకు ఒక సర్కిల్ అంటూ ఉండాలి, ఒక యూనిటీ ఉండాలి. ఫ్యామిలీ డజంట్ మీన్ ఓన్లీ బ్లడ్ రిలేటెడ్, ఎవరైనా ఉండాలి అనేది కూడా మేము అప్పుడప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న సమావేశాలు కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆ సోషల్ ఫ్యాబ్రిక్ని మనం ఇంటాక్ట్ ఉంచకపోతే అల్టిమేట్లీ వీ మే ఫేస్ వాట్ ది డెవలప్డ్ వరల్డ్, ఇప్పుడు అమెరికాలో కానీ యూకేలో కానీ యూరోపియన్ వరల్డ్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సూసైడ్స్ మనం కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి మిత్రులారా, మనము ఈరోజు టీనేజర్స్ గురించి కూడా వారు మాట్లాడారు. ఇక్కడ కూడా ఏదైతే టీన్ ఏజ్ వచ్చినటువంటి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ ఫ్రస్ట్రేషన్, ప్రేమించడంలో తప్పు లేదు, కానీ దాని పట్ల ఒక అవగాహన పెంచడం కూడా మన పైన కూడా బాధ్యత ఉంది, తల్లిదండ్రుల పైన కూడా. మనం కూడా కొన్ని విషయాలు చెప్పడము తప్పు అని చెప్తున్నారు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తానండి.
ఇమీడియట్గా ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మేము టెక్స్ట్ బుక్స్ను రివైజ్ చేసి టెక్స్ట్ బుక్స్ లోపల మరి ఏ పాఠ్యాంశాలు ఉండాలని చెప్పారు. మీకు అందరికీ తెలుసు గర్ల్ చైల్డ్ చాలా అబ్యూజ్ అవుతుంది. నేను లాయర్గా నేను చిన్నతనంలో పెట్టాను. ఇంకా నాకు మ్యారేజ్ కాకముందే నాకు నేను ప్రాక్టీస్ చేస్తాను అట్ ద ఏజ్ ఆఫ్ 23-24కి. అయితే నాకు అప్పటి వరకే అలార్మింగ్ అలాంటి వార్తలు ఇచ్చేసరికి నాకు సైకలాజికల్గా నేను ఒక రోజు 2 రోజులు నిద్ర కూడా పోలేదు. ఒక చిన్న అమ్మాయిని తన సొంత బంధువే అబ్యూజ్ చేయడము, ఒక కేసు పెట్టడము, కోర్టుకు తీసుకురావడము, నేను ఆయన తరఫున నాకు వకాలత్ రావడం, నేను మన ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఇట్ నాకు అంటే అట్లుంటుందో తెలియదు. బికాస్ ఐఎమ్ బ్రాట్ అప్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నాకు ఐడియా లేదు అసలు ఇట్లా జరుగుతుందని చెప్పేసి. నాకు షాకింగ్ అయిపోయింది. తర్వాత నాకు ఎందుకో వృత్తిరీత్యా నేను కొంచెము ఎదిగిన తర్వాత కూడా నేను కొంచెం వామపక్ష విద్యార్థి రాజకీయాలు పెరిగినటువంటి వాడిని కాబట్టి మహిళల పట్ల వారి పట్ల కొన్ని మాటలు వింటుండేవాటి కొంచెం స్పందించేటువంటి గుణము నా దాంట్లో వచ్చేసింది. అయితే నేను కొన్ని ఇష్యూస్లో మాట్లాడేటప్పుడు బాగా వచ్చింది కాబట్టి ఆ దృక్పథం కొంత ఉంది కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్లో మనము ఈ చైల్డ్ అబ్యూస్ గురించి చిన్నప్పటి నుంచే నేర్పితే బాగుంటుంది అని చెప్పి నేను ప్రతిపాదన చేశాను. జస్టిస్ చంద్రయ్య గారు చేస్తే అపోజ్ చేశారమ్మా, ఇది మన సంస్కృతి కాదు, చిన్నతనంలో చెప్పొద్దు అంటే మీకే చెప్తున్నాను నేను. అంటే అమెరికాలో కానీ యూరోప్ వల్ల కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్తారు చిన్న పిల్లలకి. వాట్ ఈజ్ గుడ్ టచ్, వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ అని చెప్తారు. చిన్న పిల్లలు ఎత్తుకున్నప్పుడు కూడా ఎక్కడ ముట్టుకొనియాలి, ఎక్కడ ముట్టుకొనియద్దు అని చిన్నపిల్లకే చెప్తారు అక్కడ. మన దగ్గర చెప్దామని చెప్పి నేను ప్రతిపాదించిన, చెప్తే కొంతమంది వ్యతిరేకించారు, ఇప్పుడు కూడా చెప్పలేకపోయారు. నేను అట్లీస్ట్ 5th క్లాస్ 6th క్లాస్ చెప్దామా, ఒక అమ్మాయి ఇంత ఏజ్ ఉంటుంది, మోస్ట్ అంటే వాళ్ళపైన కిరాతకులు ఎవరంటే నియర్ బై బంధువులు కానీ నీబర్హుడ్ కానీ ఉంటారు. కాబట్టి ఇలాంటి మన సొసైటీ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇలాంటి విషయాలపైన కూడా మనం స్పందించాలని చెప్పి నేను నిర్వాహకులకు చెప్తున్నాను. పాఠ్యాంశాలు పెట్టాలి. ఇప్పుడు అట్లనే ఈ సూసైడ్ ఎవరైతే మనం టీనేజ్లో ఎక్కువ చూస్తున్నామో ఈ మధ్యకాలంలో అన్ని సౌకర్యాల నుండి కూడా ఎందుకు సూసైడ్ చేసుకునే విషయాల పట్ల కూడా సూసైడ్ అనే పదాన్ని చెప్పకుండా చెప్పాలి. నేను ఇంతకుముందు అందుకోసం నేను ఈ బీబీసీ జర్నలిస్టు నాకు ఒక 7-8 సంవత్సరాలు చెప్పింది, అది ఇప్పుడు నన్ను వెంటాడుతుంటుంది. ఎక్కడైనప్పుడు కూడా నేను తక్కువ మాట్లాడతాను సూసైడ్స్ గురించి, అది ఎక్కువ మాట్లాడకూడదు కూడా, దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయదు. 10 సార్లు మాట్లాడితే అది ఇంకొకటి ప్రొవొకేషన్ వస్తుంది. కాబట్టి ఆ చెప్పకుండా మనోధైర్యాన్ని ఎట్లా ఇవ్వాలి టు ద గర్ల్ చైల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ బాయ్. అమ్మాయిలే కాదు ఆత్మహత్య చేసి, నేను అబ్బాయిలను కూడా చూసాను ఈ మధ్య కాలంలో పాటు. అమ్మాయి కాలేజీలో వేరే వాళ్ళతో మాట్లాడి, నాతో బాగా మాట్లాడేది, మొన్నటి వేరే అమ్మాయితో మాట్లాడదని చెప్పి వాడు సూసైడ్ చేసుకున్నాడు. చాలా మంచి స్టూడెంట్, బ్రైట్ స్టూడెంట్. ఇవన్నీ కూడా మనం చెప్పకపోతే, ఇవన్నీ చెప్పకూడదు అని మన తల్లిదండ్రులు మనం అనుకుంటే అలాంటి వాటికి లోన్ గురవుతారు వాళ్ళు. కాబట్టి ఇట్స్ బెటర్ ఈ సిలబస్లో మరి ఇక్కడ విద్యావేత్తలు ఉన్నారు కాబట్టి ఇలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నా ప్రయత్నం. ఎందుకంటే ఎవరు చెప్తారు, తల్లిదండ్రులు కొంతవరకు చెప్పగలుగుతారు, అట్లీస్ట్ ఎ టీచర్ మోరల్ సైన్స్లో అక్కడనో ఇలాంటివి జరుగుతాయి అని ఒక్కసారి మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రియేట్ చేస్తే వాడికి అలాంటి సమస్య ఎదురైనప్పుడు ఓహో ఐ షుడ్ నాట్ డూ లైక్ దిస్ అని ఒక అవగాహన పెంచవచ్చు. మనం ఇలాంటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా మనందరం కూడా పెద్దోళ్ళే, మనం ఆ ఏజ్ దాటేసినాం. కానీ అమాంగ్ ది టీనేజ్ వాళ్ళు కూడా చాలా కాలేజెస్కి వెళ్ళి చెప్తున్నామని చెప్పారు. నేను కూడా ఆహ్వానించాను, కరీంనగర్లో కానీ వరంగల్లో కానీ వచ్చి పెడదామని చెప్పి కూడా వారికి నేను చెప్పడం జరిగింది. మీరు పెట్టండి, మంచి కోర్స్ నాట్ ఇన్ దిస్ పాండమిక్ బట్ తర్వాత డెఫినెట్గా వీల్ ఓవర్కమ్ దిస్ పాండమిక్ షార్ట్లీ. ఇది అయిపోయిన తర్వాత అమాంగ్ ది టీనేజర్స్ ఎలాంటి మరి అంశాలు మనకి చెప్పాలి, ఇవన్నీ కూడా చెప్పకపోతే మరి తల్లిదండ్రులు కష్టపడి జీవితాంతం కష్టపడి సంపద క్రియేట్ చేసి మరి వారసత్వంగా ఇవ్వాలనుకునే సందర్భంలో అలాంటి పిల్లల్ని కోల్పోవడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిన మిత్రుడికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న రోజుల్లోపల వ్యక్తిగతంగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పి మరి
స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గారికి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.